కాంగ్రెస్ నాయకులు ఈవీఎంల మీద పడేస్తారు. లేకపోతే 5 లక్షల ఓట్లు మహారాష్ట్రలో పెరిగినాయని ఎవడో మీడియా వాడు ఏం పనికిరానోడు ఒకటి రాసి పెట్టిండు. తర్వాత వైర్ అనేటువంటి సంస్థను ఇంకొకటో తర్వాత వాళ్ళు తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితి. తొలగించేసారు 5 లక్షలు పెరగలేదని. తర్వాత 5% పెరిగింది, 10% పెరిగింది, 12% పెరిగింది. కాంగ్రెస్ ఓడిపోయినప్పుడల్లా ఎలక్షన్ కమిషన్ను, ఈవీఎంలను, అధికారులందరినీ తిడతారు. అదే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణలో కూడా 6% పెరిగిందని తర్వాత వచ్చింది. ఓటింగ్ పర్సంటేజు తర్వాత 6 గంటలకు ఓటింగ్ ముగిసిన తర్వాత గంట 2 గంటలకు 3 గంటలకి మొత్తం కన్సాలిడేషన్ చేసిన తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఆ పెరిగినటువంటి పర్సంటేజ్లో 4-5% వ్యత్యాసం వస్తున్నది. కొందరు ఆలస్యంగా చేస్తారు, కొందరు ఇది చేస్తారు. ప్రతి పోలింగ్ బూత్లో ముఖ్యమైనటువంటి రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నటువంటి ప్రతి అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ ఉంటాడు. ప్రతి అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ ఉంటాడు. నీ పోలింగ్ స్టేషన్లో ఎవడెవడు ఓటేస్తున్నాడో ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఆ ఏజెంట్లు అందరూ చూస్తారు. వాడు ఓకే అయిన తర్వాతే వాడు మంచోడా చెడ్డోడా అని తెలుస్తారు. కేవలం కొన్ని వర్గాలు ఉన్న చోట మాత్రమే రిగ్గింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎస్, అవును, అట్లాంటి చోటనే మీరు ఓడిపోయినరు. మరి మీ ఏజెంట్లంతా ఏం మామూలు చేస్తున్నట్టు? కాంగ్రెస్ ఏజెంట్ ఉన్నాడు, బీజేపీ ఏజెంట్ ఉన్నాడు, 6 పార్టీలో 7 పార్టీలు ఉంటే 7 పార్టీలు ఉంటారు. ఇండిపెండెంట్లకు కూడా ఏజెంట్ను పెట్టుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఎన్నికల రూల్స్ అందరికీ ఒకటే. 16 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే 16 మంది ఏజెంట్లు కూర్చోవచ్చు. 16 మంది ఓటేసినటువంటి వాడు ఎంతమంది ఓటేసారు ప్రతి ఒక్కరి ముంగట ఒక స్లిప్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ ఉంటుంది. పలానా ఎల్లయ్య ఓటేసిందంటే ఈ ఎల్లయ్య ఈ ఊరోడైనా వానికి ఓటక్కు ఉన్నదా లేదా, పలానా పుల్లయ్య పలానా ఎల్లమ్మ ఓటేసిందంటే ఆమెకు ఓటక్కు ఉందా లేదా, ఆమె ఆ గ్రామం ఆమెనైనా, ఆమె నిజంగా దొంగ ఓటా మంచోట ఈ ఊరామా కాదా అనేది అందరికీ తెలుసు. మరి ఇంకా ఎలక్షన్ కమిషన్ 7% పెరిగింది, 5% పెరిగింది, దాంట్లో ఇట్లా నీకు ఓటేసేటప్పుడు ఆ ఈవీఎం సీల్ చేసేటప్పుడు అందరు ఏజెంట్లతో సంతకాలు తీసుకున్న తర్వాతనే సీల్ చేస్తారు కదా. అప్పుడే చెప్పారు కదా, ప్రతి పోలింగ్ బూత్లో నీ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎంత ఓటింగ్ పర్సంటేజ్ వచ్చిందో అప్పుడే చెప్తారు కదా. పోలింగ్ ముగిసిన వెంటనే కన్సాలిడేషన్ చేసేటప్పటికి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసరు ఆ జిల్లాది, ఆ మండలానిది, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్నీ కూడా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది. సహజంగా తెలంగాణలో 2018లో కూడా ఇట్లాంటి ఆరోపణలు చేసిరు. మళ్ళా 23లో కాంగ్రెస్ గెలిచినప్పుడు 5%, 6% వేరియేషన్ కనబడింది. అప్పుడు మాత్రం ఎవరు ఆరోపణ చేయలేదు. వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఎవరైనా సరే అదే చేస్తారు. ఓడిపోతే మాదొక మాట, గెలిస్తే మీదొక మాట అనేటువంటిది చెప్పడం అనేటువంటిది దారుణం. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఒక రకంగా మాట్లాడడం, గెలిచిన తర్వాత ఇంకొక రకంగా మాట్లాడడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు.